ఇంజెక్షన్ ఉన్మాది కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా సామర్లకోటలో సూదిపోటు వ్యవహారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు కంటి మీద కునుకు లేకుండా గాలిస్తున్న సైకో జాడ కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఉన్మాది కొత్త ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. గోదావరి జిల్లాలో సూదిపోట్ల కలకలానికి అడ్డుకట్ట పడటం లేదు. మధ్య మధ్యలో స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బుధవారం సూదిపోట్ల అలజడి రేగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని స్త్రీ పురుషులు తనకు సూదిగుచ్చినట్లు ఓ యువకుడు చెబుతున్నాడు. పిఠాపురానికి దారి అడిగారని, ఇంతలోనే సూదితో గుచ్చి వేగంగా వెళ్లిపోయినట్లు తెలిపాడు. వైద్యులు మాత్రం చేతిపై గాయం సూదితో గుచ్చింది కాదంటున్నారు. నిర్ధారణ కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పెద్దాపురం పోలీసులు ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రకు చెందిన ఓ యువతి ఇంజెక్షన్ ఉన్మాది దాడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెకు భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. గోదావరి జిల్లా వాసులను భయపెడుతున్న సిరంజి సైకో మరో ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. కొంతమంది బాధితుల నుంచి సేకరించిన మరిన్ని వివరాల ఆధారంగా ఈ కొత్త చిత్రం రూపుదిద్దుకుంది. ఉన్మాదికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించిన ఎస్పీ అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. అలా చెప్పిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. సస్పెక్ట్ ఇస్ వెరీ ఫేర్, చాలా ఫేర్ ఉన్నారు. అతను హైట్ సుమారు 5 feet 8 inch నుంచి 5 feet 10 inch వరకు, వయసు సుమారు 25 నుంచి 30 వరకు, వెయిట్ సుమారు 75 to 80. అన్ని క్రైమ్స్ లో అతను బ్లాక్ కలర్ హోండా షైన్ మోటార్ సైకిల్ యూజ్ చేశారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా ఇట్లాంటి ఫీచర్స్ వాళ్ళు దొరికితే కనపడితే మీరు దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్ లో లేదంటే డయల్ 100 లో మీరు దయచేసి తెలియచెప్పండి. సూది ఉన్మాది కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అహోరాత్రులు గాలిస్తున్నారు. వేకువజాము నుంచే ప్రధాన రహదారులపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తణుకు పెనుగొండ రోడ్లతో పాటు జాతీయ రహదారిపైన సోదాలు నిర్వహిస్తున్నారు. నల్లరంగు వాహనాలపై దృష్టి సారించారు. పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లోనూ ఇంటింటికి తిరిగి ఆరా తీస్తున్నారు.